అప్పుడు రాజుగారు సంతోషపడతారు. ఇంతలో రెండో భార్య వస్తుంది. ఎవరే నువ్వు అని మొదటి భార్యను తిడుతుంది. రెండో భార్య మొదటి భార్యని చూసి అసూయపడి తను వెళ్ళిన మార్గంలోనే నేను వెళ్ళాలి అని బయలుదేరుతుంది. వెళ్ళే దారిలో తనకి చీమ కనిపించగా చీమని తొక్కేస్తుంది. చీమని తొక్కడంతో చీమ మరణిస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగా తనకి ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు ఎండిపోతుంటే నీరు పొయ్యకపోగా కాలితో తన్నేసి ముందుకు సాగుతుంది. కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ ఒక అవ్వ కనిపిస్తుంది. అవ్వ అంటది రెండో భార్యతో, అమ్మ నేను వంట చేసుకోలేకపోతున్నాను, కొంచెం వండి పెడతావా అని అడగగా అవ్వతో, నేను రాణిని, నీకు వంట చేసే దాసిని కాదు అని చెప్పి రెండో భార్య అహంకారం చూపిస్తుంది. నాకు జుట్టు రావాలంటే నేనేం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు అవ్వ సేమ్ మొదటి భార్యకి చెప్పినట్టుగానే చెప్తుంది. రెండో భార్య కూడా నది దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నేను 3 సార్లు ఎందుకు మునగాలి, నేను ఒక్కసారే మునుగుతా అని చెప్పి ఒక్కసారి మాత్రమే మునుగుతుంది. ఆమెకి జుట్టు రాకపోగా ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. ఇప్పుడు ఈ కథలో మీకేమర్థమైంది? మనం ఎంత ఎదిగినా గర్వంతో ఉండకూడదు. వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని చెప్పి చూసి మనం కూడా అలా అవ్వాలి అని అనుకోకూడదు. ఎవరి స్పెషల్ టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. నీ స్పెషల్ టాలెంట్ ఏంటో నువ్వు వెతుక్కోవాలి.